మంచి ఆశయాలతో ఎన్నో సేవా కార్యక్రమాలలో ముందుంటూ ఇండియన్ రెడ్ క్రాస్ నెల్లూరు జిల్లా చైర్మన్‌గా అనేక సేవా కార్యక్రమాలను ప్రజలకు అందించి, వేలాది మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఘన విజయం సాధించి, ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఉపాధ్యాయుల కోసం అనేక పోరాటాలు చేసి, నిరంతరం సేవా కార్యక్రమాల్లో ఉంటూ, ప్రస్తుతం వైఎస్ఆర్‌సీపీ నెల్లూరు నగర ఇన్ఛార్జిగా కూడా తనదైన శైలిలో ప్రజల మనసులను ఆకట్టుకుంటూ మంచిని పంచాలి అనే ఉద్దేశంతో ముందడుగు వేస్తున్న పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ అభిమానులు, కార్యకర్తలు నగరంలోని వీఆర్‌సీ సెంటర్ వినాయక స్వామి ఆలయం వద్ద అభిమానులు 108 టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంతే కాకుండా రాబోయే రోజుల్లో కూడా జిల్లాకి ఈ సేవ పరిమితం కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా ఈ సేవా కార్యక్రమాలను ఎన్నో పదవులను ఆయన అధిరోహించాలని ఆయన అభిమానులు కోరారు. అందరికీ నమస్కారం. ముందుగా నా పేరు పర్వతిరెడ్డి లోకేష్ రెడ్డి. ఈ రోజు మా ప్రియతమ నాయకుడు నెల్లూరు సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, అలాగే తూర్పు రాయలసీమ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ గౌరవ శ్రీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈ రోజు నెల్లూరు నగరంలోని విఆర్సీ సెంటర్ వద్ద ఎంతో ప్రసిద్ధి గాంచినటువంటి మా వినాయకుని ఆలయంలో ఇవాళ 108 టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేసి మా చంద్రశేఖర్ రెడ్డి గారికి మంచి ఆరోగ్యం, అలాగే రాజకీయాల్లో మంచి ఉన్నత స్థానానికి వెళ్ళాలని చెప్పేసి మేమంతా కోరుకోవడం జరిగింది. ఇవాళ మా చంద్రశేఖర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా గత 5 రోజుల నుంచి, అంటే ఆదివారం నుంచి, ఆది సోమ మంగళవారం ఈరోజు గురువారం 5 రోజులుగా ప్రతిరోజు ఒక పండగ వాతావరణం అయితే చూస్తా ఉంటాం. ఈ రోజు నెల్లూరు నగరంలో ఎక్కడ చూసినా ప్రతి ఏరియాలో చంద్రశేఖర్ రెడ్డి గారి ఫ్లెక్స్లు అయితేనేమి, అభిమానులు వాళ్ళకి కేక్ కటింగ్లు, బ్లడ్ డొనేషన్లు, ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తా ఉంటారు. అదే విధంగా చంద్రశేఖర్ రెడ్డి గారిని చూసుకుంటే ఆయన రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా ఫస్ట్ నుంచి కూడా చంద్రశేఖర్ రెడ్డి గారు ఎంతో సేవాగుణం కలిగినటువంటి వ్యక్తి. అతను ఎంతో మంది ప్రజలకు కానీ ఎంతో మంది స్టూడెంట్స్, విద్యార్థులకు కానీ ఎంతో సేవ చేశాడు. సో అలాంటి సేవ చేసే వ్యక్తి ఈ రోజు చంద్రశేఖర్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చి కూడా స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరిని కలుపుకుపోయే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇలాంటి కల్మషం లేని వ్యక్తి, ఎంతో మంచి మనసున్నటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి రావడం మా అందరికి ఎంతో సంతోషకరం. అలాగే చంద్రశేఖర్ రెడ్డి గారు అంచెలంచెలుగా ఎదిగి రాజకీయాల్లో మంచి స్థానాలకు వచ్చి ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి చంద్రశేఖర్ రెడ్డి గారు పోటీ చేస్తారు. చంద్రశేఖర్ రెడ్డి గారు చంద్రశేఖర్ రెడ్డి గారిని మేము ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాం. అలాగే ఆయన ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా సరే ఎంతో అతను పాపం ఎంతో పనితీరు చేస్తున్నాడు. ఆయన ఎంతో కష్టపడుతున్నాడు పార్టీ కోసం. ఈ కష్టాన్ని పై అధిష్టానం కూడా గుర్తించి అతనికి రాష్ట్ర స్థాయిలో రేపు ఎలక్షన్స్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రశేఖర్ రెడ్డి గారికి మంచి వినియోగం రావాలని కూడా ఖచ్చితంగా మేమంతా కూడా మేము కోరుకుంటా ఉన్నాం. నమస్కారం అన్న, నా పేరు యనమల చంద్రారెడ్డి. ఈరోజు నెల్లూరు నగరంలో పండుగ వాతావరణం మొదలైంది. 2 రోజుల ముందు నుంచే పండుగ వాతావరణం ఉంది. ఎందుకంటే మన నాయకుడు మా ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ గారి జన్మదిన శుభాకాంక్షలు. అందువల్ల ఈరోజు నెల్లూరు నగరంలో పండుగ వాతావరణం ఉంది. ఈరోజు ఏఎస్సీ కాడ వినాయక సంఘంలో 108 టెంకాయలు కొట్టడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు నగరంలోనే బ్లడ్ బ్యాంకు, స్వచ్ఛందంగా అన్నదాన శిబిరాలు మొదలైన ఎన్నో జరుగుతూ ఉన్నాయి సేవా కార్యక్రమాలు. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో మన ఎమ్మెల్సీ గారిని ఎమ్మెల్యే చేసుకోవడానికి ఎమ్మెల్యే వెంటనే 516 టెంకాయలు కొట్టామని తెలియజేసుకుంటున్నాము. ఉమర్ అహ్మద్. మా ప్రియతమ నాయకులు శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వారి అభిమానిగా నేను చంద్రశేఖర్ రెడ్డి గారు చేసిన ఎన్నో మంచి పనుల్ని జిల్లా స్థాయికి కాకుండా రాష్ట్ర స్థాయికి తీసుకొని వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సార్ని రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా చేసుకుంటూ ఆయన పనితనం, మంచితనం చూసి అధిష్టానం ఆయన్ని చేయాలని చెప్పి ఆయన అభిమానిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.